జగిత్యాల పట్టణంలో నవదుర్గ సేవా సమితి ట్రస్ట్ ఆధ్వర్యంలో ఆదివారం దేవీమాత ఆలయంలో ప్రత్యేక పూజలు, వార్షికోత్సవ కార్యక్రమాలు భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. ఈ సందర్భంగా హోమాలు, అభిషేకాలు, అన్నప్రసాద వితరణ చేపట్టగా పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొని అమ్మవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. भगवान् मंगलायतनं हरिः लाभस्तेषां जयस्तेषां गुणस्तेषां पराभव येषां इन्द्रियवरस्यामोहृदयस्तोजनात्तनः आपदामपहर्तारं दातारं सर्वसम्पदां लोकाभिरामं श्रीरामं भूयो भूयो नमाम्यहं सुमुखश्चैकदन्तश्चकविलो गणकर्णकः लम्बोदरश्चविकटो विघ्ननाथो गणाधिपा गणपति पोकचक्कपैन नीपैन कोद्दिगा नीళ్ళను చల్లుకోండి. पूजा द्रव्याणि देवं आत्मानं संप्रोक्ष्य अपवित्र पवित्रो वा सर्वावस्थांगलो विवा पित्त जम्बू फलसार भक्षणं उमासुतं शोक विनाश कारकं नमामि विघ्नेश्वर पाद पंकजं మనకి ఇచ్చిన పోక చెక్కలు సాక్షాత్తు సిద్ధి బుద్ధి సమేత వినాయకుడు వచ్చినట్టు మనసులో అదే సిద్ధి బుద్ధి సమేతం మహాగణపతిం ఆవాహయామి స్థాపయామి ధ్యానే అక్షరాలు ఆసనార్థే అక్షరాం సమర్పయామి దర్శనంలో అర్ఘ్యం సమర్పయామి ముఖే ఆచమనీయం సమర్పయామి స్నానం చేస్తున్నట్టుగా కొంచెం నీళ్ళను చల్లండి వినాయకుడికి. నమో ప్రాణపదయే నమో గణపతయే నమః ప్రథమ చెక్క పైన మీరు చేసుకున్నటువంటి అమ్మవారి పైన అక్షతలు వేయండి. లక్ష్మీనారాయణాభ్యాం నమః, ఉమామహేశ్వరాభ్యాం నమః, వాణీ హిరణ్యగర్భాభ్యాం నమః, శచీపురందరాభ్యాం నమః, అరుంధతి వశిష్టాభ్యాం నమః, శ్రీ సీతారామాభ్యాం నమః, పార్వతీ రాజరాజేశ్వర మహారుద్రదేవతాభ్యో నమః, మహాకాళి మహాలక్ష్మి మహాసరస్వతి త్రిగుణాత్మక స్వరూపి నవదుర్గా చండీ బాలా త్రిపుర సుందరి రాజరాజేశ్వరి భువనేశ్వర్యై నమః. ఇష్టదేవతాభ్యో నమః. మీ ఇంటి దేవుడికి అమ్మకు నాన్నకు నమస్కారం చేయండి. ఇష్టదేవతాభ్యో నమః, కులదేవతాభ్యో నమః, గ్రామదేవతాభ్యో నమః, స్థానదేవతాభ్యో నమః, వాస్తుదేవతాభ్యో నమః, మంటపదేవతాభ్యో నమః. మహాకాళి మహాలక్ష్మి మహాసరస్వతి త్రిగుణాత్మక స్వరూపి నవదుర్గా చండీ బాలా త్రిపుర సుందరి రాజరాజేశ్వరి భువనేశ్వర్యై నమః. చాలా గజాననం భూతగణాధిసేవితం కపిత్తజంబూ ఫలసార భక్షణం ఉమాసుతం శోక వినాశకారకం నమామి విఘ్నేశ్వర పాద పంకజం. యాదేవి సర్వభూతేషు మాతృరూపేణ సంస్థిత నమస్తస్యే 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 నమో నమః. జగిత్యాల పట్టణ పరిసర ప్రాంత సమస్త భక్త జనావళికి జై భవాని. నవదుర్గా సేవా సమితి ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం లాగా ఈ సంవత్సరం కూడా 3వ వార్షికోత్సవాన్ని స్థానిక పీఠక్షేత్రమైనటువంటి గోవిందుపల్లిలోని నవదుర్గా నగరంలో అంగరంగ వైభవంగా ఉదయం పూట అమ్మవారి యొక్క సుప్రభాత సేవతో ప్రారంభమై ఫల పంచామృత అభిషేకం మరియు అమ్మవారికి సహస్రనామ కుంకుమార్చనతో పాటు అమ్మవారి యొక్క అనుగ్రహం సువాసిని ఆవిడ అయితే ఆవిడకు సువాసిన్యర్చన ప్రీత అని ఒక నామం. అందుకని ఎన్ని నైవేద్యాలు, ఎన్ని పూజలు, ఎన్ని అభిషేకాలు చేసినా ఒక సువాసిని పూజ చేస్తే అమ్మవారు ఆనందపడుతుంది. అటువంటి సువాసినులందరూ ఇక్కడ కూర్చొని వార్షికోత్సవం రోజున అద్భుతమైనటువంటి రీతిలో అమ్మవారిని సేవించాలనేటువంటి సదుద్దేశము చేత సేవా సమితి సభ్యులంతా కలిసి సామూహిక కుంకుమార్చన కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినారు. సామూహిక కుంకుమార్చనలో పాల్గొన్నటువంటి సమస్త భక్త జనావళికి, చూస్తున్న వారికి, చూపిస్తున్న వారికి అమ్మవారి యొక్క పరిపూర్ణ అనుగ్రహ విశేషము చేత ఆయురారోగ్య భోగభాగ్యాలు సంపదలు కలగాలని. ఎందుకంటే ఏదైనా ఇచ్చేది తల్లే కనుక ఆ తల్లిని ఏదడిగినా ఇవ్వలేనిది అంటూ ఏది ఉండదు కనుక అటువంటి తల్లిని ఒక్కటైనటువంటి ఒక గొంతుతో అద్భుతమైన రీతిలో ప్రార్థన చేస్తూ కాలంలో జరిగేటువంటి ముందు కాలంలో జరిగేటువంటి ప్రతిష్టా మహోత్సవానికి మొన్ననే సాక్షాత్తు అయోధ్య రామాలయంలో రాముని విగ్రహాన్ని తయారు చేసినటువంటి శిల్పి దగ్గరికి వెళ్ళి సేవా సమితి సభ్యులంతా మా అమ్మవారిని కూడా ఒక బొమ్మలో అమ్మను చూపించాలనేటువంటి సదుద్దేశం చేత అక్కడికి వెళ్ళి రావడం జరిగింది. వారు దానికి సమ్మతం తెలిపినారు. దాని యొక్క కార్యక్రమం త్వరలో ప్రారంభం అవుతుంది.
మనందరికీ కూడా నివసించడానికి అనేక గృహాలు అందరికీ దయతో ఇస్తుంది ముందు ఇచ్చింది. ఆమెకు ఒక నిత్య నివాసమైన గృహాన్ని ఏర్పాటు చేయాలని మీ అందరి మనస్సులో ఆమె సంకల్పించింది. తత్ప్రభావం చేత ఆ అమ్మవారికి శిలామయమైనటువంటి ఆలయాన్ని ఆగమ శాస్త్ర ప్రమాణంగా నిర్మాణం సాగుతోంది. సుమారుగా ఒక సంవత్సర కాలంలో ఆలయం పూర్తి జగద్గురువు అయినటువంటి యొక్క శంకరాచార్య స్వామి వారి యొక్క శ్రీహస్తాలతో కొంతకాలంలో ప్రతిష్టా కార్యక్రమం జరిగేటువంటి అవకాశం ఉంది. కనుక అందరం కలిసి అమ్మవారికి ఇల్లు కట్టిస్తూ ఉన్నాం కనుక ఈ విషయాన్ని దృష్టిలో అందరం పెట్టుకొని జపం చేయగలిగిన వాళ్ళు జపం, పారాయణం చేయగలిగిన వాళ్ళు పారాయణం, దాని తర్వాత మనకు అవకాశం ఉన్నటువంటి ₹1,000 దగ్గర నుంచి ₹1,00,00,000 వరకు ఎంతైనా సమర్పించుకోవచ్చు అవకాశాన్ని బట్టి. కనుక